అమ్మ దగ్గర మంచితనం నటించావు. లేదండి. మరి ఆ పావులు పట్టే అతన్ని గుడికి ఎందుకు రమ్మని పిలిచావు? అక్కడ పాము కరిచినట్లు నాటకం ఎందుకు ఆడావు? అది నాటకం కాదండి, నిజం. అయితే అతనికి ఆ రోజు గుడిలో డబ్బెందుకు ఇచ్చావు? ఇవాళ 50,000 ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు? మౌనం సమాధానం కాదబి. చెప్పు. నీ నంబర్ నుంచి కాల్ రాగానే అతను థ్యాంక్స్ చెప్పి మరి సార్కి నిజం చెప్పనని ఎందుకన్నాడు? వీటికి నేను సమాధానం చెప్పలేనండి. కానీ మీరు చెప్పింది నిజం కాదని నిరూపించలేను. నిరూపించలేవు.